అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, బయట వరండాలో వాలు కుర్చీలో దిగాలుగా కూర్చున్న చక్రపాణి దగ్గరికి తన ఇద్దరు కొడుకులు, కోడలొచ్చి, "ఏంటి నాన్న, ఇంకా ఎన్ని రోజులని ఇలాగే తిండి తిప్పలు మాని వరండాలోనే కూర్చుంటారు? మీరు బయటే కూర్చుని ఎదురుచూస్తే మాత్రం పోయిన అమ్మ తిరిగొస్తుందా? అస్తమానం అమ్మని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే మీ ఆరోగ్యం ఏం కావాలానా?" అడిగాడు చక్రపాణి పెద్ద కొడుకు శశాంక్. కొడుకు మాటకు బదిలిస్తూ, "మీ అమ్మని నీ ప్రపంచం నాకు చీకట్లా అనిపిస్తుందిరా. ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే అదోలా ఉంది. ఎప్పుడూ దేవాలనే కనిపించే మన ఇల్లు ఇప్పుడు దేవత లేని గుడిలా తోస్తుంది" అంటూ బాధపడ్డాడు చక్రపాణి. "అమ్మ లేకుండా ఈ ఇంట్లో మీరు ఒంటరిగా ఉండలేరండి నాన్న. మాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాం" అన్నాడు శశాంక్. అందుకు చక్రపాణి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. కాసేపు ఆగి తని నుంచి సమాధానం రాకపోవడంతో మళ్ళీ అడిగాడు, "ఏం మాట్లాడండి అన్నా? ఇప్పటికే మేము వచ్చి 15 రోజులు అయిపోయింది. రేపు బయలుదేరదాం అనుకుంటున్నాం. ఇద్దరు కొడుకులుండి మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? పెద్ద కొడుకుగా మీకే చిన్న కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది" అన్నాడు శశాంక్. తన అన్నయ్య మాటలకు చక్రపాణి చిన్న కొడుకు ఆదిత్య, "అదేంటన్నయ్య, నాన్న భారం నువ్వొక్కడివే మోయటం ఎందుకు? మీ ఇంట్లో ఉన్నట్టే నాన్న మా ఇంట్లో కూడా ఉంటాడన్నయ్య. కావాలంటే చెరో నెల నాన్నని చూసుకుందాం" అన్నాడు ఆదిత్య. కొడుకుల మాటలకు చక్రపాణి, "నేను వీళ్ళకి భారంగా మాను నాన్న. తల్లి ఎలాగో పోయింది. ఉన్న ఈ ఒక్క తండ్రిని కూడా పంచుకోవడం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ సంస్కృతి? చిన్నప్పుడు నేను నా భార్య నువ్వొకరిని చూసుకో, నేను ఇంకొకరిని చూసుకుంటా అని వీళ్ళని పంచుకున్నావా?" అనుకుంటూ తనలో తానే బాధపడుతూ మౌనంగా కూర్చుండిపోయాడు. "ఏంటి నాన్న, ఏదో ఒకటి చెప్పండి. ముందు మా ఇద్దరిలో ఎవరింటికి వెళ్ళని ఆలోచిస్తున్నారా? ముందు అన్నయ్య ఇంటికి వెళ్ళండి. 4 రోజుల తర్వాత నేను వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మరి మాతో పాటు మీకు కూడా ట్రైన్ టికెట్స్ బుక్ చేయమంటారా నాన్న?" అడిగాడు ఆదిత్య. చిన్న కొడుకు ప్రశ్నకు చక్రపాణి, "అలాగే, నేను మీ ఇద్దరి ఇళ్ళలో ఉంటాను కానీ ఇప్పుడే రాలేనురా. ఒక 15 రోజులైనా గడవనివ్వండి. మీ అమ్మ నెల మాసానికి మీరు అందరూ మళ్ళీ వస్తారు కదా, అప్పుడు వస్తానులే. ఇప్పుడు మీరు వెళ్ళండి. సెలవులు అయిపోయాయన్నారు కదా" అన్నాడు చక్రపాణి. అందుకు ఆదిత్య, శశాంకులు, "సరే నాన్న, మీ ఇష్టం" అని చెప్పి ఆ మరుసటి రోజు సాయంత్రం కల్లా చక్రపాణి కొడుకులు, కోడళ్ళు అంతా వెళ్ళిపోయారు. చక్రపాణి భార్య దేవకు ఉన్నట్టుండి అనారోగ్యంతో కాలం చేసి ఆ రోజుకి 15 రోజులైంది. ఆవిడ దశదిన కర్మలు పూర్తయి అందుకోసం వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోవటంతో కొడుకులు, కోడళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇల్లంతా ఒకసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. చక్రపాణి కుర్చీలో కూర్చుని ఎదురుగా ఉన్న భార్య ఫోటో కేసు చూస్తూ, "అందరూ వెళ్ళిపోయారు దేవకి. నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళటానికి నీకు అసలు మనసులో వచ్చింది? నిన్నెంత మర్చిపోదామో ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు దేవకి. ఏదైతే జరగకూడదని ఇంతకాలంగా అనుకున్నానో అదే జరగబోతుంది దేవకి. నువ్వు వినే ఉంటావు కదా, నిన్న నేను బయట వరండాలో కూర్చున్నప్పుడు మన పిల్లలిద్దరూ నాతో ఏమన్నారో? ఈ తండ్రిని చెరొక నెల పంచుకుంటారట. వాళ్ళ నోటి వెంట ఆ మాట వినగానే నాకు మా అమ్మ నాన్నే గుర్తొచ్చారు దేవకి. ఏదైనా మన దాకా వస్తే కానీ తెలీదు అంటారు. నా తల్లిదండ్రులకు నేను పట్టించిన గతే ఇప్పుడు మన పిల్లలు నాకు పట్టించిపోతున్నారు. ఒకందుకు నువ్వు అదృష్టవంతురాలు దేవకి. అవన్నీ భరిస్తూ నువ్వు తట్టుకునేదని కాదు. మన కొడుకులు, కోడలు మంచివాళ్ళే. వాళ్ళను బాగానే చూసుకుంటారని నమ్మకం ఉన్నా పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా దేవకి. మన పిల్లలు కూడా ఒకప్పుడు నాలాగా మారిపోతే? నా పట్ల వాళ్ళ ప్రవర్తన, సూటిపోటి మాటలు విని నేను తట్టుకోగలను దేవకి. ఇప్పుడు నాకు ఆ పరిస్థితి రాబోతుందంటే కానీ అర్థం అవటం లేదు. ఆ రోజు నా తల్లిదండ్రులు నా ప్రవర్తనతో ఇంత బాధ పెట్టాను" అంటూ 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్ళాడు చక్రపాణి. చక్రపాణి ఓ గవర్నమెంట్ సంస్థలో క్లర్క్గా ఉద్యోగం చేస్తుండేవాడు. భార్య దేవకి, వాళ్ళకిద్దరు సంతానం. పెద్ద కొడుకు శశాంక్, చిన్న కొడుకు ఆదిత్య. ఉన్నంతలో తన స్తోమతకు తగ్గట్టు తన ఇద్దరు కొడుకులు బాగా చదివించాలనుకున్నాడు చక్రపాణి. చేసేది చిన్న ఉద్యోగమే. నెలంతా కష్టపడి సంపాదించుకోవచ్చిన జీతం డబ్బులు ఇంటి ఖర్చులకు, తల్లిదండ్రుల పోషణకి సరిపోయేవి. పిల్లలు పెరుగుతున్న కొద్దీ చక్రపాణికి భయం పట్టుకుంది. పిల్లల చదువుకి డబ్బులు ఎలా అని.
అలా అప్పటినుంచి నెల నెల తన జీతంలో కొంత పొదుపు చేయాలనుకున్నాడు. ఎంత పొదుపుగా ఖర్చు చేసినా వచ్చే జీతం అంతా ఇంటి ఖర్చులకే సరిపోయేవి. చక్రపాణి తల్లిదండ్రులిద్దరూ చాలా కాలంగా తన దగ్గరే ఉంటున్నారు. ఇద్దరికీ వయసైపోవడంతో వచ్చిన జబ్బుల కారణంగా మందులకి చాలానే ఖర్చు అవుతుంది. రేపు పిల్లల చదువుల కోసం ఏం కూడబెట్టుకుంటే ఇలా అని ఇక మీదట అమ్మా నాన్నల బాధ్యతను తమ్ముడి కూడా తీసుకోమని చెప్పాలని చక్రపాణి తన తల్లిదండ్రులిద్దరిని కొంతకాలం తమ్ముడి దగ్గర ఉండండి అని చెప్పి పంపించేశాడు. చక్రపాణి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు. పేరు రఘురాం. తనది కూడా అంతంత మాత్రం ఉద్యోగమే. ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రఘురాంకి ఇద్దరు ఆడపిల్లలే. అలా రఘురాం ఇంతకాలం అమ్మానాళ్ళిద్దరినీ తన అన్నయ్య చూసుకున్నాడని, తను ఓ 6 నెలలు కూడా చూసుకోకుంటే బాగుండదని అతి కష్టంగా ఓ 6 నెలలు భరించి తిరిగి తన అన్నయ్య దగ్గరికి పంపించేశాడు. అలా అప్పటినుంచి రఘురాం చక్రపాణి ఇద్దరు వాళ్ళ అమ్మానాల్ని చెరువు నెల చూసుకుని నిర్ణయించుకుని చూసుకుంటున్నారు. అలా ఓ 2 సంవత్సరాలు గడిచాయి. చక్రపాణి భార్య దేవకి అత్తమామలను తన సొంత తల్లిదండ్రులాగా చూసుకునేది. కానీ రఘురాం భార్య లక్ష్మి అలా కాదు. అయిన దానికి కాని దానికి నోటికొచ్చినట్టు మాట్లాడి అత్తమామల మనసుకి కష్టం కలిగించేది. చిన్న కొడుల ప్రవర్తనతో విసుగు చెందిన చక్రపాణి తల్లిదండ్రులు ఓ రోజు, చక్రం, ఇక మీదట మమ్మల్ని మీ తమ్ముడింటికి పంపించకురా. నీ మరదల లక్ష్మి ప్రవర్తన మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ మేము ఉండలేకపోతున్నాంరా. మాకు మందులకు ఖర్చు అవుతుందనే కదా మమ్మల్ని నీ తమ్ముడి దగ్గరికి కూడా పంపిస్తున్నావు. కావాలంటే ఇప్పటి నుంచి మాకు మందులు తేవాల్సిన అవసరం లేదు. మీ అమ్మకి నాకు చెరువు 2 ముద్దల అన్నం పెట్టినా చాలరా, మీ ఇంట్లోనే ఉంటాం అన్నాడు చక్రపాణి తండ్రి. తండ్రి అంత బాధగా అడిగినా చక్రపాణి మాత్రం మనసు కరగలేదు. ఆఖరికి దేవకి కూడా నచ్చ చెప్పి చూసింది. ఎందుకండి వాళ్ళని ఈ వయసులో అలా ఇబ్బంది పెట్టడం? మనతో పాటే వాళ్ళు. అయినా ఇంతకాలంగా వాళ్ళు మన దగ్గర ఉండలేదా? ఇక మీదటి కూడా అలాగే ఉంటారు అని నచ్చ చెప్పినా వినకుండా, మా అమ్మ నాన్నలకి నేను ఒక్కరినే కొడుకునా? రఘురాం కూడా ఉన్నాడు కదా, వాళ్ళని చూడాల్సిన బాధ్యత వాడికి కూడా ఉంది కదా అన్నాడు చక్రపాణి. అలా కొంతకాలం గడిచాక చక్రపాణి తల్లిదండ్రులు సంవత్సరం తేడాతో ఒకరి తర్వాత ఒకరు కాలం చేశారు. పిల్లల చదువుల కోసం తనకొచ్చే జీతం చాలక కొంత అప్పు చేసి ఎలాగోలా పిల్లల చదువులను పూర్తి చేయించాడు. చక్రపాణి పెద్ద కొడుకు శశాంక్ది ఇంజనీరింగ్, ఆదిత్యది ఎంబీబీఎస్ పూర్తయ్యి ఇద్దరూ వేరే ఊర్లలో మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొడుకులిద్దరూ ఉద్యోగులు స్థిరపడ్డ కొద్ది కాలానికి ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపించాడు. కొడుకులకు పెళ్లిళ్ళయ్యి సంవత్సరం అయిందో కాలేదో చక్రపాణి రిటైర్డ్ అయ్యాడు. తను రిటైర్గా ఆఖరిని వచ్చిన డబ్బులను కొడుకుల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చకపోను చాలా కొద్ది మొత్తం మిగిలింది. ఇంత తక్కువ మొత్తంలో నేను దేవకి ఎలా బ్రతికేది అనుకుని ఆ కొద్ది మొత్తాన్ని బ్యాంకులో వేశాడు. నెల నెలా వచ్చే కొద్దిపాటి పెన్షన్కి తోడు బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ డబ్బులతో ఉన్నంతలో హాయిగా కాలం గడుపుతున్నారు చక్రపాణి దేవకి దంపతులు. అలా 6 సంవత్సరాలు బాగానే గడిచాయి. ఉన్నట్టుండి అనారోగ్య కారణంగా దేవకి కాలం చేసింది. విషయం తెలిసి ఆదిత్య శశాంకులు తమ భార్య పిల్లలతో సహా ఇల్లు చేరారు. తల్లికి జరిపించాల్సిన చివరి కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించి అప్పటికే తామంతా వచ్చి 15 రోజులకు పైగా అవటంతో తండ్రిలా ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టం లేక తమ వెంట రమ్మని అడిగారు. నిజానికి చక్రపాణి తనకు పెళ్ళైన దగ్గర నుంచి దేవకి లేకుండా ఒక్కరోజైనా ఒంటరిగా ఉండి ఎరగడు. ఉదయం లేచిన మొదలు తనకన్నీ దగ్గరుండి దేవకిని అందించేది. భర్త స్వభావం ఎరిగిన మహా ఇల్లాలు ఏనాడో 2 రోజులకైనా పుట్టింటికి వెళ్ళి ప్రశాంతంగా గడిపింది లేదు. భర్త, పిల్లలు, ఇల్లు అంటూ ఏదైనా శుభకార్యానికి వెళ్ళినా సాయంత్రం కల్లా ఇల్లు చేరుకునేది. చక్రపాణికి వెళ్తూ వెళ్తూ తన 2 కొడుకులు రమ్మని పిలిచినప్పుడు తనకు వెళ్ళాలని ఉన్నా మనసులో ఎక్కడో ఏదో సందేహం. తన 2 కొడుకులు మాట్లాడుకున్నప్పుడు, నాన్న మేము కొన్ని రోజులు చూసుకుంటామని అన్నారే కానీ నాన్న శాశ్వతంగా మా దగ్గరే ఉండిపోతారని అంటలేదు.
తన ఇద్దరు కొడుకులు తన్ని పంచుకుంటామంటే కానీ ఆ రోజు చక్రపాణి తన తల్లిదండ్రుల విషయంలో చేసిన తప్పేంటో తనకు తెలిసి రాలేదు. నాకు ఈ రోజు అలాంటి పరిస్థితి రాబోతుందంటే కానీ ఆ రోజు నిన్న తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించిన తీరుకు వాళ్ళు ఎంత కుమిలిపోయారో అర్థమవుతుంది అని బాధపడ్డాడు చక్రపాణి. నాకు ఆ పాపం ఊరికే పోతుందా? ఈరోజు నా కొడుకులు ఇద్దరు రూపాల్లో నన్ను చుట్టుకోబోతుంది. అందుకే అలాంటి పరిస్థితి తెచ్చుకోవటం కంటే ఒంటరిగా ఇక్కడే ఉండటం మేలు అనుకుని ఆ విషయం గురించి ఎటూ తేల్చుకోలేక మీ అమ్మ నెలమాసకానికి వచ్చినప్పుడు చూద్దాం లేరా అని కొడుకులిద్దరినీ వెళ్ళిపోమ్మన్నాడు చక్రపాణి. ఇంతలో చక్రం చక్రం అన్న పిలుపుకి ఉలికిపడి గతం నుంచి తేరుకుని గుమ్మం వైపు చూశాడు చక్రపాణి. ఎదురుగా తన స్నేహితుడు శేఖరం కనిపించడంతో లేచి నిలబడుతూ రారా అని లోపలికి ఆహ్వానించాడు. విషయం తెలిసినా రాలేకపోయినరా, ఇంతకాలం లేంది ఇలాంటి టైంలోనే తీర్థయాత్రకు వెళ్ళనే ఆలోచన నాకు రావాలా? దేవికి విషయం తెలిసినప్పుడు వైష్ణోదేవి ఆలయ దర్శనానికి వెళ్తున్నాం. మిగిలిన ఆలయ దర్శనాలకు మాతో పాటు వచ్చిన వారిని వెళ్ళిపోమ్మని నేను ట్రైన్లో వచ్చేసానురా చక్రం. అసలు ఎలా జరిగింది? చెల్లమ్మకి ఆరోగ్య సమస్యలు కూడా ఏమీ లేవు కదా అడిగాడు శేఖరం. అవునరా, ఎప్పుడూ ఒంట్లో నలతగా ఉందండి అని కూడా అనదు. బొంగరంలా ఇల్లంతా తిరుగుతూ చలాకీగా ఉండేది. ఒంట్లో కాస్త నలతగా ఉందంటే హాస్పిటల్కి వెళ్దాం దేవకి అంటే ఈ చిన్నదానికి హాస్పిటల్ దాకా ఎందుకండి, అదే తగ్గిపోతుందని హాస్పిటల్కి రాలేదు. ఆ మరుసటి రోజు రాత్రి ఏమైందో ఏమో నిద్రలోనే ప్రాణం పోయిందిరా. ఇలా అవుతుందని తెలిస్తే బలవంతంగానైనా హాస్పిటల్కి తీసుకెళ్లేవాణ్ణి అని చెప్పాడు చక్రపాణి. అందుకు శేఖరం, సమయం ఎప్పుడెలా వస్తుందో ఎవరికి తెలుసురా చక్రం. అవును, ఇల్లంతా ఇలా ఖాళీగా ఉంది. శశాంక్ ఆదిత్య వాళ్ళంతా ఎక్కడా అడిగాడు శేఖరం. నిన్నే వెళ్ళిపోయారు అని చెప్పాడు చక్రపాణి. మరి నువ్వు వాళ్ళతో వెళ్ళకపోయావా? వాళ్ళ దగ్గర కొన్ని రోజులుంటే స్థలం మారినట్టుంటుంది అన్నాడు శేఖరం. వాళ్ళని రమ్మని అన్నారు. నాకెందుకు వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒకరోజో 2 రోజుల కోసం వెళ్ళినప్పుడు బాగానే చూసుకుంటారు. నేను ఇక వాళ్ళ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతానంటే వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి మార్పులు వస్తాయేమో అని భయంగా ఉంది. పైగా నీ కొడుకులు నిన్ను పంచుకున్నట్టే నా ఇద్దరు కొడుకులు నన్ను చెరు నెల రోజులు చూసుకోవాలని అనుకుంటున్నారు అన్నాడు చక్రపాణి. అందుకు శేఖరం, ఈ కాలంలో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నందుకు సంతోషించాలా చక్రం. వాళ్ళేమైనా మళ్ళీ చూడంపో అంటున్నారా? వాళ్ళ పరిస్థితులకు ఆర్థిక స్థితిగతులకు తగ్గట్టు కొంతకాలం నీ బాధ్యతను పంచుకోవాలనుకుంటున్నారు. ఈ మాత్రం అవకాశం నేను ఎంతోమంది అనాథాశ్రంలో పిల్లల ఆదరణ కరువయ్యి కష్టాలు పడుతున్నారో చూడటం లేదా? ఎందుకురా 2 కొడుకులుండి కూడా ఇలా ఒంటరిగా ఉండటం? నా మాట విని ఈసారి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో వెళ్ళు అని చెప్పి కాసేపు ఉండి ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు శేఖరం. శేఖరం చెప్పినట్టు పిల్లలిద్దరి దగ్గరికే వెళ్ళినా ఏంటో అందుకు నా మనసు అంగీకరించట్లేదు. ఒకప్పుడు నా తల్లిదండ్రులకు నేను పట్టించినకైతే ఇప్పుడు నాకు పడుతుందేమో అనిపిస్తుంది అని తనలో తానే అనుకుంటూ మదనపడసాగాడు చక్రపాణి. అలా 15 రోజులు గడిచి దేవకి నెలమాస్కం దగ్గరకు వచ్చింది. ముందు రోజే ఈసారి పిల్లలిద్దరూ వచ్చినప్పుడు నన్ను రమ్మని ఎలాగో బలవంతం చేస్తారు. అసలు నేను వాళ్ళ దగ్గరికి రమ్మంటాను గల వాళ్ళ అంతరంగం ఏంటో తెలుసుకుందామని ఓ నిర్ణయానికి వచ్చాడు చక్రపాణి. ఆ మరుసటి రోజు తల్లి నిలమాస్కానికి వచ్చి జరిపించాల్సిన కార్యక్రమాలని జరిపించి, నాన్న మీరు మాతో పాటు వస్తున్నారు కదా అడిగాడు శశాంక్. అందుకు చక్రపాణి, వీళ్ళింకా నన్ను వాళ్ళ దగ్గరికి రమ్మని అడుగుతున్నారంటే ఒకటి నెల నెలా వచ్చిన పెన్షన్ గురించైనా అయి ఉంటుంది, లేదా బ్యాంకులో ఉన్న ఆ కొద్ది మొత్తం డబ్బు కోసమైనా అయి ఉండాలి. వాటిని వీళ్ళకిస్తే మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడే బయట పెడతా వీళ్ళ నిజస్వరూపాలేంటో అని శశాంక్ ఆదిత్యలతో, మీరు కోరుకున్నట్టే నేను మీ దగ్గరికి వస్తానరా. కాకపోతే ఈ ఊళ్ళో నాకు కొంత అప్పు ఉంది, దాన్ని తీర్చకుండా నేను మీ దగ్గరికి వస్తే ఎలా? వాళ్ళు ఏమనుకుంటారు? అప్పెక్కుంటే వెళ్ళడనుకోరు అన్నాడు చక్రపాణి. తండ్రి మాటలకి అప్ప ఎక్కడి నాన్న, దేని గురించి అప్పు చేశారో అడిగాడు ఆదిత్య. అందుకు చక్రపాణి, మీ చదువులకైనది ఆ మధ్య నా ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి ఖర్చు కోసం డబ్బు తక్కువ పడితే అప్పు చేశాండా, అది వడ్డీతో ఇప్పుడు చాలానే అయింది
అన్నాడు చక్రపాణి. దాన్నే ఉంది నాన్న. మేమిద్దరం కొడుకులు ఉన్నాం. పైగా అందులో మా చదువుల కోసం కూడా అప్పు చేసని చెప్తున్నారు. అసలు ఆ విషయం గురించి ముందే చెప్తే వడ్డీ అయినా తగ్గేది కదా. పోనీలేండి. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఇవ్వాలో చెప్పండి. ఇప్పుడే ఇచ్చేద్దాం అన్నాడు శశాంక్. కొడుకు మాటలకు ఆశ్చర్యపోయి చక్రపాణి తనలో తానే అనుకున్నాడు. అప్పుందని చెప్తే ఈ ఇంటిని అమ్మి తీర్చండనో, బ్యాంకులో డబ్బుతో అప్పు తీర్చండనో అంటారనుకుంటే అప్పును మేమే తీరుస్తాం, మీరు మా దగ్గరికి రండి అంటున్నారంటే నేను ఆ పిల్లల్ని తప్పుగా అర్థం చేసుకున్నానా అనుకుని కాసేపు మౌనంగా ఉండి, అలాగేరా, అప్పు మీరే తీర్చండి, కానీ నేను ఇక్కడే ఉంటే ఏంట్రా, అనవసరంగా నా వల్ల మీకు ఇబ్బంది అన్నాడు చక్రపాణి. తండ్రి మాటలకు శశాంక్ ఆదిత్య, అదేంటి నాన్న, మిమ్మల్ని చూసుకోవడం మాకు ఇబ్బందిని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్నో కష్ట నష్టాలు కూర్చి మా ఇద్దరు ఇంత వాళ్ళని చేశారు. ఈ వయసులో మిమ్మల్ని మేం కాక ఇంకెవరు చూస్తారు నాన్న? పైగా ఇంట్లో పెద్దవాళ్ళుంటే మాకెంతో ధైర్యంగా ఉంటుంది. అమ్మ ఉన్నప్పుడు మీ ఇద్దరిని మా దగ్గర కూర్చుండవనంటే మీరు వినలేదు. నానమ్మ ప్రేమ దక్కకుండా కనీసం ఈ తాతయ్య ప్రేమైనా మా పిల్లలు పొందగలగాలి నాన్న. మేమిద్దరం చెరో కొన్ని రోజులు మిమ్మల్ని చూసుకోవాలనుకోవడానికి కారణం మీ మనవళ్ళు మనవలందరికీ మీ ప్రేమ సమానంగా అందాలని మేము నిర్ణయం తీసుకున్నాం నాన్న. ఇంకేం ఆలోచించకుండా మీరు మాతో బయలుదేరండి అన్నాడు ఆదిత్య. కొడుకుల మాటలు విని ఆ రోజు నేను నా తల్లిదండ్రుల విషయంలో ఆలోచించినట్టుగానే ఈరోజు నా పిల్లలు నా విషయంలో ఆలోచిస్తున్నాను తప్పుగా అర్థం చేసుకున్నాను. మా అమ్మ నాన్నలకు నేను మంచి కొడుకును కాలేకపోయినా ఆ భగవంతుడు మాత్రం నాకు అన్యాయం చేయలేదు. ఇంత మంచి కొడుకునిచ్చాడని మనసులోనే ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు చక్రపాణి. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథ కలుసుకుందాం.